సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేస్తామంటూ నారా లోకేష్ ఇచ్చిన హామీని ఇప్పటిదాకా నెరవేర్చలేకపోవడంతో ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ల అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. కర్నూలులోని రాజీవ్విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీ అనేది కొనసాగింది. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ కొనసాగిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అంటారు, ఎటువంటి డిమాండ్ అంటారు మీది? సార్, ఇప్పుడు మేము కానిస్టేబుల్కి సంబంధించి 6100 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు హోంగార్డ్ రిజర్వేషన్ కారణంగా కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి ఆపేశారు. ఈ నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమంటే, మేము కనుక అధికారంలోకి వస్తే 60 రోజుల్లోపే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 3 నెలలు అయింది. ఆ కోర్టు కేసుకి హియరింగ్కి ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ కూడా వెళ్ళి ఆ హియరింగ్లోనే పాల్గొనలేదు. మరి ఏ విధంగా మీరు 3 నెలల్లోన మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా నిరుద్యోగంతో బాధపడుతూ శారీరకంగా మానసికంగా హింసపడేటటువంటి ఈ పోలీస్ ప్రిపరేషన్తో చాలా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే లోకేష్ గారు వెంటనే దీనిపైన స్పందించాలి. ఏదైతే వాళ్ళు మాకు మాటలు చెప్పకోకుండా వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ని మైన్స్ని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ఏదైతే కేసు ఉందో ఈ కేసు 10 నిమిషాలు ఒక లాయర్ని పంపిస్తే వెంటనే క్లోజ్ అవుతుంది. పెద్ద తీవ్రమైనటువంటి కేసు కూడా కాదు. ఈరోజు హోంగార్డులు కూడా వాళ్ళు అడిగినట్లు ప్రభుత్వం 40% రిజర్వేషన్ ఇస్తామంటే వాళ్ళు మొత్తం 300 మంది మాత్రమే ప్రిలిమినరీలో వాళ్ళు క్వాలిఫై అయ్యారు. మళ్ళీ వాళ్ళకి 2500 ఉద్యోగాలు ఉంటే మిగతా ఉద్యోగాలు ఎవరికి ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు కూడా ఒరిజినల్గా కోరేది ఏమంటే, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళ వేతనాల సమస్యలు ఉన్నాయి, అవి ప్రభుత్వం పరిష్కరించాలా. ఆ హోంగార్డులకు నిరుద్యోగులకు మధ్యన ముడిపెట్టి దురుద్దేశపూర్వకంగా మమ్మల్ని మాత్రం హింసించొద్దని అని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే ఎందుకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వం వెనుకాడుతుందంటారు? ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికనే కాదు సార్, మెయిన్గా రీజన్ ఏంటంటే ఇది ఏదైతే రిజర్వేషన్ హోంగార్డ్ రిజర్వేషన్ సమస్య హైకోర్టులో వాళ్ళు మా పోస్టులు మాకే కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. ఈ రిజర్వేషన్ పెంచడం వల్ల జనరల్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. లోకేష్ గారికి కూడా మేము ఇదే మాట చెప్పాము. మేము 2 సార్లు కలిస్తే కూడా మేము చేస్తామన్నారు, కానీ ఇంతవరకు చేయలేదు. ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ నిజంగా ఇది నిరుద్యోగులకు ఏదైతే అన్యాయం జరుగుతుందని భావించి బోర్డు మన నిరుద్యోగుల తరపున సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మళ్ళీ ఆ కేసు గురించి కూడా వాదనలు వినిపించారు. బట్ ఇంతవరకే దాని గురించి ఎటువంటి పురోగతి లేదు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేస్తామని ఏదైతే నారా లోకేష్ గారు విజయనగరం సభలో హామీ ఇచ్చారో ఆ విధంగా 6 నెలల పూర్తి చేయాలంటే ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 100 రోజులు పూర్తిగా వస్తుంది. మరి ఈ కోర్టు కేసుని ఎప్పుడు పట్టించుకుంటారు? మా బాధలు శారీరకంగా మానసికంగా మేము నష్టపోతున్నాం 2 ఇయర్స్ నుంచి. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? దయచేసి మేము ఈ విషయాన్ని గవర్నమెంట్కి తీసుకోవాలని మేము ఈరోజు ఈ విధంగా శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి. మేము అన్ని నోటిఫికేషన్ లాగా మేము కూడా ఇన్ని రోజులు వెయిట్ చేయాలంటే మా వాళ్ళగా, ఎందుకంటే మేము శారీరకంగా చాలా నష్టపోతున్నాం. ఒక పోలీస్ నోటిఫికేషన్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది? దాదాపు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు మహా అంటే. 2 సంవత్సరాల నుంచి మేము వేస్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి దయచేసి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా దీన్ని త్వరగా కోర్టు కేసుని పూర్తి చేసి మాకు న్యాయం జరగాలి. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే ఎటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారంటారు? సార్, మేము ఉండే సిచ్యువేషన్ ఏంటంటే సార్, 2 సంవత్సరాలు అయింది సార్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది సార్. ఈ రోజు వరకు జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో ఏ రోజు కానీ ఏ సంవత్సరం కానీ ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు డిలే చేసిన పోలీస్ నోటిఫికేషన్ గత చరిత్రలో ఎప్పుడు లేదు. మా వంతు వచ్చినప్పుడే ఇలా జరిగింది. ఒక్కసారి మేము జాబ్ కోల్పోతే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడానికి 6 సంవత్సరాలు పడుతుంది సార్. పోలీస్ ఆస్పిరెంట్లు ఫిజికల్గా ఫిట్ ఉండాలి సార్. ఓన్లీ స్టడీ హాల్లో కూర్చొని శారీరకంగా మానసికంగానే కాదు, ఫిజికల్ ఈవెంట్లో కొట్టాలి సార్. మాకు 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. ఇంకొక సంవత్సరం కనుక ఇలాగే చేస్తే అప్పుడు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతారు సార్. అప్పుడు ఎవరు బాధ్యులు సార్? మేము ఇన్ని సంవత్సరాలు పెట్టిన సమయము, డబ్బు, మా పైన పెట్టుకున్న నమ్మకాలు అన్నీ వృధా అవుతాయి కదా సార్. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? చిన్న విషయం సార్, హోంగార్డులు రాష్ట్రం మొత్తంలో 13,000 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్కి 4,85,000 మంది అప్లై చేశారు. 4,85,000 మందికి ఇస్తున్న రిజర్వేషన్ 60% అయితే 13,000 మంది ఉన్న వాళ్ళకు 40% రిజర్వేషన్లు ఇస్తారు. ఇది ఏ ప్రకారం కంపేర్ అవుతుంది? చదువుకున్న మాకే కాదు సార్, జనాల్లో కాదు, ఏదైనా కూలీ పని చేసి అమాలి పనిలోకి పోయి మీరు బ్యాలెన్స్ అడగండి అంటే కూడా వాళ్ళు కూడా క్లారిటీ చేస్తారు.
ఇప్పుడు జనరల్ అభ్యర్థులు ఎంతవరకు నష్టపోవడం కరెక్ట్ సార్? మేమందరం ఉద్యోగాలు వస్తాయనే కదా సార్ వస్తుంది. డిగ్రీలు పీజీలు ప్రతి సంవత్సరం బోర్డు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం, బయటకు వస్తున్నాము. మాకు ఉద్యోగము ఉపాధి ఉండాలి కదా. ఎన్ని రోజులని మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలి సార్? డిగ్రీ పీజీ నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను సార్. నేను ఊర్లో కరువు పనికి పోతే ఏంటి సార్ నా విలువ? నేను ఇన్ని చదివాను సార్. నేను ఎస్ఐలో నాకు సింగిల్ డిజిట్లో నాకు ఎస్ఐ జాబ్ మిస్ అయింది. ఎస్ఐ జాబ్ మిస్ అయింది జోన్ వైజ్, కనీసం డిస్ట్రిక్ట్ వైజ్లో నాకు పోస్ట్ ఉంది కదా. కానిస్టేబుల్ జాబ్ నేను ఖచ్చితంగా కొట్టుకొని వస్తానని మా ఇంట్లో హామీ ఇచ్చొచ్చాను సార్. వాళ్ళు ఫోన్ చేసిన ప్రతి చివరి నిమిషంలో అడిగే మాట ఒకటే, ఏదైనా చెప్తున్నారా ప్రభుత్వము అని. అందుకే ఈరోజు శాంతియుతంగా మా సమస్యలు తెలుసుకోజేయడం కోసం మేము రోడ్డుపైకి వచ్చాం సార్. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు, మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్, మీ అందరూ మాకు సహకరిస్తున్నందుకు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో గత 2 సంవత్సరాల నుండి ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందనే ఒక ఆశతో ఉన్నారు. ఎంతగానో ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ హామీ ఇచ్చారో వెంటనే ఆ యొక్క పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ విడుదల చేసి తమని ఆదుకోవాలంటూ ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతో ఆవేదనతో అడుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.